కార్తీక దీపం 2 సెప్టెంబర్ 19వ తేదీ ఎపిసోడ్లో శౌర్య కార్తీక్ కన్న కూతురు కాదంటూ జ్యోత్స్న లేనిపోని గొడవ క్రియేట్ చేస్తుంది. ఈ మాట అనే అర్హత నీకుందా అని జ్యోత్స్నపై దశరథ ఫైర్ అవుతాడు. శౌర్య పట్ల కార్తీక్కు బాధ్యత ఉంది, అందుకే శౌర్యను కూతురుగా చూసుకునే అర్హత తనకుంది. ఇదే మాట మా చెల్లి అనడానికి అధికారం ఉంది, ఎందుకంటే అది తల్లి కాబట్టి. వాళ్ల జీవితం వాళ్లు బతుకుతున్నారు, వాడికి మనం రుణపడి ఉన్నాం, వాడికి మనల్లనే అర్హత ఉంది. కాని నీకు శౌర్య కార్తీక్ దీపను నిందించే అర్హత లేదు అని దశరథ మండిపడతాడు. అర్హత లేకపోవచ్చు డాడీ, కాని నేను మాట్లాడే దాంట్లో తప్పు లేదు, తప్పుందని ఒక్కరినైనా చెప్పమను అని జ్యోత్స్న అనగానే తప్పు ఉందని నేను చెప్తున్నాను అంటూ పారిజాతం షాక్ ఇస్తుంది. నీకి మధ్య ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు అని పారు అంటుంది. రక్తబంధానికున్న విలువ పెంచుకున్న బంధానికి ఉండదు కదా అని జ్యోత్స్న అంటుంది. కొందరికి రక్తబంధాలు ఉన్నా ఏ విలువ ఇవ్వరు, కాని కొందరు పెంచుకున్న బంధాన్ని కూడా రక్తబంధంలా చూసుకుంటారు అనంటుంది పారు. గ్రానీకి మైండ్ పోయిందా ఏంటి, నాకు రివర్స్ మాట్లాడుతోంది అని అనుకుంటుంది జ్యోత్స్న ఇలా మాట్లాడడం సరికాదని సుమిత్ర, శివనారాయణ కూడా అంటారు. ఆడదాని పిల్లల్ని తన జీవితంలోకొచ్చిన మగాడు తన పిల్లలని ఎందుకు అనుకోకూడదు? శౌర్య అంటే డాటర్ ఆఫ్ కార్తీక్, శౌర్య అలాగే పెరుగుతుంది అని కార్తీక్ గట్టిగానే చెప్తాడు. ప్రాణదాతను కలిసే వెళదామని సుమిత్ర అంటుంది. ఈ రెండు కుటుంబాలను కలపడానికి వేరే దారి లేక ఓ ప్లాన్ చేశా, ముందు నా ప్రాణదాతను రానివ్వు అని దీపతో మెల్లగా అంటాడు కార్తీక్. దీప చిన్నప్పటి ఫోటోను సుమిత్రకు చూపిస్తాడు కార్తీక్. అది దీప ఫోటో కదా అని అనసూయ అనుకుంటుంది. నిన్ను కోనేట్లో కాపాడింది ఈ పాపేరా అనంటుంది సుమిత్ర. ఆ మనిషిని మా ముందుకు తీసుకురా అని శ్రీధర్ అడుగుతాడు. కార్తీక్ బాబు ఆ ఫోటోలో అని అనసూయ అంటూ ఉండగానే కార్తీక్ తర్వాత మాట్లాడుకుందాం అనంటాడు. సుమిత్రను కళ్లు మూసుకోమని చెప్తాడు. దీపను తీసుకొచ్చి సుమిత్ర ముందు నిలబెడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. కళ్లు మూసుకున్న సుమిత్ర చేతిలో దీప చెయ్యి వేసి తనే నా ప్రాణదాత అని వెల్లడిస్తాడు కార్తీక్. కళ్లు తెరిచి చూసి సుమిత్ర షాక్ అవుతుంది. దీప నీ ప్రాణదాత కాదు, నీ భార్యను చాలా గొప్పదాని చేయడం కోసం నువ్వాడుతున్న అబద్ధం ఇది అని సుమిత్ర అంటుంది. దీప ప్రాణదాత అయితే నిన్ను చూసిన ఫస్ట్ రోజే గుర్తుపట్టాలి కదా అని జ్యోత్స్న అంటుంది. నా దగ్గర మరో ఎవిడెన్స్ కూడా ఉంది. కుబేర్తో దీప ఉన్న ఫోటోను చూపిస్తాడు కార్తీక్. ఈ ఫోటోలతో లాక్ చేస్తాడు కార్తీక్. ఇది దీప చిన్నప్పుడు కోనేట్లో పారేసుకున్న లాకెట్. దీప నన్ను కాపాడినప్పుడు ఈ లాకెట్ పోగొట్టుకుంది. ఇది ఎప్పటికైనా దీపకివ్వాలని నా దగ్గరే పెట్టుకున్నాను. కొన్నాళ్ల కిందటే దీపే నా ప్రాణదాత అని తెలిసింది, కాని అందరితో చెప్పుకునే సందర్భం రాలేదు అని కార్తీక్ అంటాడు. దీపని ప్రాణదాత అయినప్పుడు మమ్మీని మొదటిసారి చూసినప్పుడు ఎందుకు చెప్పలేదు అని జో ప్రశ్నిస్తుంది. అప్పుడు నాకు గుర్తులేదు, నాది చావుకి బతుక్కి మధ్య ఊగిసలాడే పరిస్థితి, అందుకే గుర్తుపట్టలేదు. అయినా ఎక్కడో చూశాను అని అడిగాను. కార్తీక్ బాబు లాకెట్ గురించి చెప్తుంటే అంతా గుర్తొచ్చింది అని అంటుంది దీప. అంటే నా కొడుకు ప్రాణాలు కాపాడింది అని శ్రీధర్ అంటే దీపే మాస్టారు అనంటాడు కార్తీక్. అంటే ఈ దరిద్రం చిన్నప్పుడే నా జీవితంలోకి వచ్చిందన్నమాట, అప్పుడే తెలిస్తే చంపేసేదాన్ని అని జో అనుకుంటుంది. నువ్వన్న మాట ప్రకారం లాకెట్ ను దీప మెడలో వెయ్యాలి అని సుమిత్రను అడుగుతాడు కార్తీక్. ఆ మనిషిని మనమందరం గౌరవించాలి, లాకెట్ వేయి సుమిత్ర అని శివనారాయణ కూడా అంటాడు. నా మేనలుడి ప్రాణాలు కాపాడినందుకు థ్యాంక్స్ అని దీప మెడలో లాకెట్ వేస్తుంది సుమిత్ర. ప్రాణదాతకు సాయం చేయాలనే మాట కూడా అన్నావత్తా అని కార్తీక్ గుర్తు చేస్తాడు. నువ్వు దీపను క్షమించాలి అని అడుగుతాడు. మునుపటిలా దీపను ఆదరించాలి. మామయ్య నువ్వు కూడా సాయం చేయాలి, మా అత్తను క్షమించాలి. మా అత్త ఏ తప్పు చేయలేదు, మా అత్తలో ఉన్న అమ్మ తెలియకుండానే ఆ తప్పు చేయించింది. చెయ్యి పట్టుకుని నేర్పించిన అత్త నా పెళ్లాపడానికి తాళి తీయడమేంటి? మనమంతా కలిసిపోలేమా? ఏమత్తా మనమంతా అన్ని గొడవలు మర్చిపోయి కలిసిపోలేమా అని కార్తీక్ అడగడంతో నేటి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ముగుస్తుంది.